రైట్. అదే అదే ఆ రాజకీయాలు అనేది తెలియదు సార్ ఆయనకి, జగన్మోహన్ రెడ్డి చెయ్యడు కూడా. రైట్. ఇక మరో అంశంలోకి వెళ్దాం. దావోస్ వెళ్తే పెట్టుబడులు వస్తాయనేది ఒక మిథ్య. అటువంటి నెగిటివ్ ఆలోచన నుండి మీడియా బయటికి రావాలంటే మీడియా చెబుతున్నారు. అంతకుముందు వెళ్ళినప్పుడేమో 1000 కోట్ల పెట్టుబడులు తెచ్చేసానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇలా చెబుతున్నారు. ఇక దావోస్ దారి ఖర్చులకైనంత మొత్తం కూడా ఎంఓఎల్ తీసుకురాలేదని వైసీపీ నేతలు రోజా గారు కానీ వీళ్ళంతా విమర్శిస్తున్నారు. ఇక ఎల్లో మీడియా బిల్డప్లు చూడండి, తమాషాగా ఉంది. దావోస్కు ముందే భారీగా పెట్టుబడులు వచ్చాయి, అప్పటికే రాష్ట్రానికి 4 లక్షల కోట్లు వచ్చేసినాయని రాశారు. ఓకే, సంతోషం, మొన్న రాశారండి. ఇవాళకి వచ్చేసరికి 7 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు వచ్చేసినాయండి 7 నెలల్లో. రాష్ట్రంలో పెట్టుబడులపై ప్రభుత్వ వివరణ అంట. 4 లక్షల ఉద్యోగాలు కూడా వచ్చేసినాయి అంటండి. ఓ పక్కేమో వాలంటీర్లు వాళ్ళు 2-3 లక్షల మంది ఉద్యోగాలు లేకపోతూ ఉంటే ఈ రకంగా. ఇక ఈనాడు బిల్డప్ బాబాయ్, ఏపీ బ్రాండ్కి ఊపు వచ్చేసిందంటండి. దావోస్లో అది స్పష్టంగా కనిపించిందని చంద్రబాబు గారు గవర్నర్ స్పీచ్లో చెప్పారట. వైకాపా హయాంలో అంతా విధ్వంసం అంట. పోర్టులు కట్టడం, మెడికల్ కాలేజీలు కట్టడం, ఇవన్నీ విధ్వంసం అని వాళ్ళ ఉద్దేశము. అలాగే ఇక ఈ గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ అయితే ఏదో వస్తుందని చెప్పి మళ్ళీ రాశారు. ఎవరడిగినా డేటా ఇచ్చేస్తారంటూ డేటా లీక్పై యూరోప్లో ఎన్ఆర్ఐలు ఆగ్రహం వ్యక్తం చేశారంట తెలుగుదేశం వాళ్ళ మీద. రైట్. ఈ పరిణామాల మీద గోపి గారు మాట్లాడండి. ఏమిటి అంతా చంద్రబాబు గారి మాటల మిథ్య, పెట్టుబడుల మిథ్య, ఏమిటి అసలు మీరేమనుకుంటున్నారు? సార్ కొమ్మినేని గారు, ఈ దావోసు ఈ దురద చంద్రబాబు నాయుడు గారి టైంలోనే మొట్టమొదటిగా మొదలైంది. ఈ రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు వెళ్ళడం అనేది ఎప్పుడూ లేదు అంతకుముందు. ఇది చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రారంభించి అక్కడి నుంచి బిల్డప్ ఇచ్చుకోవడం, ఈనాడు, ఆంధ్రజ్యోతి, అనుకూల మీడియా మొత్తం కూడా ఇన్ని కోట్ల ఒప్పందాలు జరిగినాయి, ఇన్ని పరిశ్రమలు వస్తున్నాయి అని చెప్పి అక్కడి నుంచే చెప్పుకోవడం ఇదంతా మొదలైంది. మహారాష్ట్ర కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, కేరళ కానీ, తమిళనాడు, కరుణానిధి అన్నేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన ఎప్పుడు దావోస్ వెళ్ళలేదు. కర్ణాటకలో ఎస్ఎం కృష్ణ దగ్గర నుంచి ఇప్పుడు సిద్ధరామయ్య వరకు చాలా మంది చాలాసార్లు ముఖ్యమంత్రులకు పనిచేసాడు, వాళ్ళు ఎవరు వెళ్ళలేదు. శరద్ పవార్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశాడు, ఆయన ఎప్పుడు వెళ్ళలేదు. కరెక్టే. సంక్షిప్తంగా చెప్పండి, టైం తక్కువ ఉంది కాస్త. ఇక్కడ పాయింట్ ఏంటంటే అప్పుడేమో అసలు దావోస్కి వెళ్ళకపోతే తప్పు అన్నారు, ఇప్పుడేమో దావోస్కి ఏముంది అక్కడ అసలు ఏముందప్ప అని ఇప్పుడు అంటున్నారు. ఆ మిథ్యనే, అంటే పెట్టుబడులు సాధించలేకపోతే మిథ్య అయిపోద్దా? సో ఇప్పుడు ఈసారి ఏమైందంటే మహారాష్ట్ర కానీ, తెలంగాణ కానీ మేము ఇన్ని ఒప్పందాలు చేసుకొని వచ్చామని స్పష్టంగా ప్రకటించాయి. ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చేసి మనం అక్కడ చేసుకున్న ఒప్పందాలన్నీ కూడా కార్యరూపం దాల్చేదాకా చర్యలు తీసుకోండి అని మాట్లాడేదే తప్ప ఎన్ని ఒప్పందాలు జరిగినాయి అని చెప్పలేకపోయారు. అంటే ఈసారి మీరు పొరపాటు పడ్డారు. ఒప్పందాలల్లా మనం చాలా మందితో మాట్లాడారు కదా, ఆ కంపెనీలు సీఈఓలు వస్తారు అని చెప్పి 2 రోజుల తర్వాత ఈ గొడవ వస్తుంటే ఆయన తెలివిగా తప్పిస్తారు కదా, అట్లా అన్నాడు, సీఈఓలు వస్తారని చెప్పాడు. అదే సో దావోస్ వెళ్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న అదే నోటుతో దావోస్ అనేది ఒక విద్య అని మాట్లాడడం అనేది ఖచ్చితంగా ఈసారి తన ఫెయిల్యూర్ ని అంగీకరించినట్టే. ఒక రాష్ట్రానికి ఇప్పుడు రోజా చెప్పినట్టు దారి ఖర్చులు కూడా రాలేదు. ఆయన ఎవరో ఇందాక మొన్న టీవీలో ఆయన చెప్తున్నాడు, మూర్తి అనుకుంటా, వీళ్ళ గదికి వెంటిలేటర్ పగిలిపోయి మంచు నేరుగా గదిలోకి వచ్చింది. జనాన్ని రుద్దటం మనం వెంటిలేటర్లు పగిలిపోయి అట్లా ఉంటాయి హోటల్. ఎందుకు ఉంటాయండి స్విట్జర్లాండ్ లో హోటల్, మంగళగిరిలో లాడ్జినా. రైట్, వదిలేసారు, వాళ్ళ పిచ్చుకోవాలి మనకు వద్దులేండి. రైట్, శివశంకర్ గారు అట్లా బిల్డప్లు ఇచ్చుకొని ఇప్పుడు క్లియర్ గా చెప్పేశారు ఏమి రావట్లేదు, అది అంతా ఒక విద్య అని. కాబట్టి